హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు ఒక కొత్త ఆర్ట్ని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం బాన్సై ఆర్ట్ గురించి చాలా తెలుసుకున్నాం, కానీ కొంచెం ఫర్ ఎ చేంజ్, ఎందుకంటే మనం రొటీన్ వల్ల బోర్ అవుతున్నాం కాబట్టి ఒక కొత్త ఆర్ట్ని వాళ్ళు మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. ప్రతి చోట బాన్సై ఉన్న చోట ప్రతి చోట సుజుకి అనే ఒక ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ను కూడా చాలా క్రేజీగా, అది కూడా చాలా స్పీడ్గా అన్ని కంట్రీలకి స్ప్రెడ్ అవుతుంది. చాలా దీనిలో బాన్సైకి ఎంతమంది లవర్స్ ఉన్నారో అంతమంది ఈక్వల్గా అది తక్కువ టైంలో కూడా దీన్ని జనాలు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది ఈజీ, చాలా ఈజీ ఆర్ట్. అంటే ఇందులో ఈజీ అంటే ఒక కళా దృష్టే ఉండాలి. కళా దృష్టి ఉన్న వాళ్ళందరికీ ఇది చేయొచ్చు. మనకు పెయింటర్స్ ఒక కళాకారులు అయితే, ఒక్కొక్క మ్యూజిషియన్స్, ఆర్టిస్టిక్గా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది పనికి వస్తుంది. ఇది ఏం లేదు, మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ, పిక్నిక్కి వెళ్ళినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా మనం దీన్ని సంపాదించవచ్చు. ఇది ఓన్లీ కలెక్షన్. చాలామంది స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు, కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, నోట్లు కలెక్ట్ చేస్తారు, రకరకాలు కలెక్ట్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ సుజుకి అన్నది ఒక ఆర్ట్ని కలెక్షన్ చేయడం. అది బ్యూటిఫుల్గా, ఇది అసలు ఏంటి అన్నది ఈరోజు మన వీడియోలో చెప్తాను. స్టోన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి మీకు ఒక్కొక్కటి ఏంటని చూపిస్తాను. ప్రతిదానికి పక్కన ఇస్తుంటాను, మీకు మ్యాటర్ రాస్తాను క్లియర్గా, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని అవన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఒక ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు అవుతారు. ఈ ఆర్ట్ ఎంత చక్కగా ఉంటుందంటే, మనకు రేపు నేను ఇప్పుడు ఈ ఏజ్లో నేను బాన్సై చేయగలుగుతున్నాను వైరింగ్, కానీ 70 years వచ్చాక నేను చేయలేను. బట్ ఈ ఆర్ట్ నేను 70s 60s వచ్చినా కూడా నేను ఏదైతే 50sలో కలెక్ట్ చేసుకున్నానో దానికి వాటర్ పోయక్కర్లేదు, మెయింటెనెన్స్ చేయక్కర్లేదు, హ్యాపీగా షోకేస్లో ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటాయి. మీరు చూపిస్తాను కొన్ని నా శాంపిల్స్. ఆ శాంపిల్స్లో యాక్చువల్లీ అక్కడ ఎగ్జిబిషన్లో ముట్టుకోకూడదు, కానీ నేను అక్కడ ఉన్న వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఈ వీడియో కోసమని మీకోసం మీకు పట్టుకొని మరీ క్లోజప్లో చూపించాను. అది మీరు చూడండి, డెఫినెట్గా రియల్గా ఇది ఈ ఆర్ట్ని పూర్తిగా చూసి మీరు రెస్పెక్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అసలు సుజుకి అన్నది పేరు ఏంటి, సుజుకి అన్నది ఏమొచ్చింది అని మీకు ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం సుజుకి ఆర్ట్ గురించి, దాన్ని సుజుకి అని అంటారు, ఓకే, సూజాకి అని పిలుస్తారు పెళ్ళలో. మీకు అది పక్కన రాస్తాను ఎలా పిలుస్తారు, ఎలా ప్రొనౌన్షియేట్ చేస్తారని. సుజుకి అన్నది ఇది జపనీస్ ఆర్ట్ నుంచి వచ్చింది. జపనీస్ ఇచ్చిన పేరు ఇది. ఈ జపనీస్ ఎందుకు ఇచ్చారంటే, ఇది ఎక్కువ రివర్సు సీస్ పక్కన దొరికే ఆర్ట్ ఫామ్లో ఉన్న స్టోన్స్ కాబట్టి ఇది వాటర్ స్టోన్ అని దాని మీనింగ్. సుజుకి అన్న మీనింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ వాటర్ స్టోన్ అని, అలాగే దాని పేరు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ స్టోన్ సార్ ఇది అంటే అలా కాదు. ఇది ఈ రివర్స్ వీళ్ళు ట్రెక్కింగ్లకి వెళ్ళినప్పుడు, ఈ కొండలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ వాటర్కి వల్ల, వాటర్ ఫ్లో వల్ల, స్పీడ్ వల్ల కొన్ని రాళ్ళు కొన్ని ఆటోమేటిక్గా కొన్ని షేపులు తయారవుతాయి. ఆ షేప్స్ ఆటోమేటిక్గా బై నేచర్ తయారవ్వాలి. ఇందులో గొప్పతనం చెప్తాను, మనం ఊలి పట్టుకొని చెక్కేది, షేపులు చేసేది ఏముండదు సుజుకిలో. ఇట్ ఈజ్ ఆల్ న్యాచురల్గా భగవంతుడు తయారు చేసిన ఫామ్స్లో. అంటే మనం చిన్నప్పుడు టెర్రస్ మీద కూర్చున్నప్పుడు మనం క్లౌడ్స్ చూస్తాం, మేఘాలు చూసినప్పుడు మేఘాల్లో మనం అంటాం చూడండి అక్కడ ఆవులాగా ఉంది, ఒకటి ఇంకోటి మేకలాగా ఉందనో, లేదంటే ఇంకోటి ఏదో ఒక జంతువునో, ఒక పక్షినో, ఒక ఫ్లవర్నో మనం ఊహించుకుంటాం, చూస్తాం. అదే ఆర్ట్ ఫామ్, చిన్నప్పటి నుంచే వచ్చే కళ ఇది. ఇది ఒక రాళ్ళలో చూసి అందంగా, ఇది కూడా మనం బాన్సైని ఎలా ఇంట్లో పెట్టుకుంటామో ఇది కూడా హ్యాపీగా మనం షోకేసులు అట్లా పెట్టుకునే ఆర్ట్ ఇది సుజుకి అనేది. ఇందులో చాలామంది ఎక్కువగా కలెక్ట్ చేసేది ఏంటంటే, స్టోన్స్లో కూడా 5 type వెరైటీస్ కలెక్ట్ చేస్తారు. ఒకటి ల్యాండ్స్కేప్లో కలెక్ట్ చేసేది ఏంటంటే మౌంటైన్స్, మన ల్యాండ్స్కేప్లో కొండలు, ఓకే, ఆ ఐలాండ్స్, ఇలా ఉన్నవన్నీ రకరకాలుగా మనకి ల్యాండ్స్కేప్స్లో ఏం కనిపిస్తాయో అవన్నీ మనం కలెక్ట్ చేస్తాం. ఓకే, మౌంటైన్స్, పీక్స్, హిమాలయస్, ఇంకా వాటర్ ఫాల్స్ లాంటివి కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకోటి ఏం కవర్ చేస్తామంటే ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఒక వస్తువును పోలి ఉన్నది. అంటే ఒక వస్తువు అంటే పళ్ళు అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, లేకపోతే జంతువులు అవ్వచ్చు, ఏదైనా ఒక వస్తువును పోలి ఉన్నది కూడా మనం ఇందులో ఆబ్జెక్ట్ని తీసుకుంటాం.
కొంచెం దగ్గరలో ఉన్నది కూడా తీసుకుంటాం. మూడోది కొంచెం దగ్గరలో అంటే మనకి ఎగ్జాక్ట్గా అలా ఉండకపోవచ్చు, కానీ ఆ మేఘం చూడండి కొన్ని ఎగ్జాక్ట్గా ఉండవు. మనకి ఏనుగంటే ఏనుగులా ఉంటుంది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ ఉండకపోవచ్చు, కానీ అలాగ ఉన్నది కూడా ఇందులో కన్సిడర్ చేస్తాం. ఐలాండ్ స్టోన్స్ అంటే మనకి ఒక ఐలాండ్లో ఒక కిందన మనం వాటర్ వేసినా ఏదైనా వేస్తే ఒక ఐలాండ్ ఎలాగుంటుందో ఐలాండ్లో మళ్ళీ మనుషులు ఉన్నట్టు, అక్కడ మళ్ళీ అందులో ఐలాండ్లోనే చిన్న వాటర్ ఉన్నట్టు, వాటర్ పూల్ ఉన్నట్టు, ఇవన్నీ మనకి డిజైన్ మీకు కొన్ని చూపిస్తే ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయి. ప్యాటర్న్ అని ఉంటాయి, కొన్ని కొన్ని డిజైన్స్ ఉంటాయి స్టోన్ మీదే. ఒక పెయింటర్ పెయింట్ వేసినట్టుగా చిన్న పెయింటింగ్స్ లాగా ప్యాటర్న్స్ ఉంటాయి. అక్కడే మనకి క్లౌడ్స్ ఉన్నట్టు, లేదంటే ఇంకేదైనా అంటే ఒక బ్లాక్ స్టోన్ మీద వైట్ ప్యాటర్న్ డిజైన్ చేసింది ఉంటుంది. మీకు అవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రతిదానికి పక్కన రాస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వరు. చూడండి నెక్స్ట్ ఇది ఇక్కడ ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇది మౌంట్ ఎవరెస్ట్ లాగా కనిపించింది. ఈ కొండలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఇది కనిపించింది వాళ్ళకి. నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది ట్రంక్, ఇది ఒక బోన్సై లాగా కనిపిస్తుంది. ఇది చక్కగా బోన్సై ట్రీ లాగా కనిపిస్తుంది. ఎవరికైనా ఊహించుకోవచ్చు. చూడండి దీని మీద కూడా డిజైన్ ఉంది. వాడికి ఏంటంటే ఇది డ్రాగన్ లాగా కనిపించింది, డ్రాగన్ అని చెప్పి పెట్టాడు, డ్రాగన్ అని. నాకేమనిపిస్తుందంటే కృష్ణార్జునులు రథంలా ఉంది. ఇక రథం ఇక్కడ వచ్చి గుర్రం, ఇక్కడ కృష్ణుడు నడుపుతున్నట్టుగా, అర్జునుడు కూర్చున్నట్టుగా, ఇలా కృష్ణార్జునుల రథంలాగా ఉంది. ఇది మేఘాల్లాగా ఉంది. అంటే మనం ఎలా ఊహించుకుంటాం అలా ఊహించుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్ మన క్రియేషన్ బట్టి ఉంటుంది. ఈ స్టోన్ చూడండి, ఈ పక్కనే ఉంది. దీనికి ఒక మంచి డిజైన్ వచ్చింది. ఓకే, ఈ డిజైన్ ఇలాంటివి కలెక్ట్ చేస్తారు. ఇంకొక పాయింట్ మీకు లాస్ట్ చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుంచుకోండి. చాలామంది అనుకుంటారు నా దగ్గర నేను మెకానికల్ ఇంజనీర్ చేశాను, నా దగ్గర మెషిన్స్ ఉన్నాయి, దీన్ని నాకు నచ్చినట్టు ఏనుగుకి చిన్న షేప్ తక్కువ ఉంది, దీనికి ఎక్స్ట్రా వైడ్ ఉంది, కట్ చేసేస్తాను. ఇందులో చిన్న కటింగ్ కానీ గీత కానీ ఉండకూడదు. మీకు అంతా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా దొరికిన దాన్ని నీట్గా మనం వాటర్తో కడిగి బ్రష్ తోటి క్లీన్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్కి పెట్టాలి. ఎందుకంటే మీకు షోకి వెళ్ళినప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని చెక్ చేస్తారు, ఎక్కడైనా కటింగ్ అయిందా, మాన్యువల్గా ఏదైనా దాన్ని డిజైన్ చేశారా, అది ఏమైనా అయ్యిందా అన్నది మీకు ఇందులో క్లియర్గా చూపిస్తారు. అది మొత్తం నేచురల్ స్టోనే అన్నదాలు నిర్ధారించుకున్నాక అప్పుడు ఆ షోకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఇంపార్టెంట్. ఇది ఎగ్జిబిషన్లకు అవ్వడానికి రెండు రకాలుగా అంటే వైడ్గా 5 వెరైటీస్లో డిస్ప్లే చేస్తారు. బట్ మీరు ఇంటర్నేషనల్ షోలో కానీ ఎక్కడైనా మీరు డిస్ప్లే చేయాలంటే 2 రకాలుగా డిస్ప్లే చేస్తారు. ఒకటి మనం ఫ్లాట్ ట్రేలో ఇసుకనేసి, అది ట్రే రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఒక రౌండ్ అవ్వచ్చు, ఏదైనా మంచి చిన్న షాలోగా ఉన్న ఫ్లాట్ ట్రేలో ఇసుకని మంచి రివర్ ఇసుకని వేసి, మంచి బ్రైట్గా ఉన్న ఇసుకనేసి దాని మీద స్టోన్ని డిస్ప్లే చేస్తాం. అది డిస్ప్లే చేసే విధానం. లేదా కొందరు వాటర్ వేసి కూడా వాటర్లో కూడా స్టోన్ పెడతారు, అది ఇంకొక పద్ధతి.
ఇంకొక మెయిన్ పద్ధతి ఏంటంటే దానికోసం ఒక కార్పెంటర్ని హెల్ప్ తీసుకొని ఏదైతే మన బొమ్మ ఉందో మీకు చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తాను. అది ఏదైనా జంతువు అవ్వచ్చు, తాబేలు అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి తగ్గట్టుగా ఆ కాళ్ళు నిలబడినట్టుగా దానికి ఒక స్టాండ్ తయారు చేస్తారు. ఆ స్టాండ్ అది కూడా ఒక ఆర్టిస్ట్గా తయారు చేసి దాన్ని పెడతారు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్స్ అయితే కొన్ని నేను పట్టుకుని కూడా దగ్గర నుండి చూపించాను మీకు. ఎందుకంటే అది దానికోసం అది అలౌడ్ లేకపోయినా పర్మిషన్ తీసుకొని చూపించాను మీకు. ప్లీజ్ దాని మీద మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టాను. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఇస్తున్నాను. నా సబ్స్క్రైబ్ చేసి నా వీడియో ఫుల్గా చూస్తున్న వాళ్ళందరికీ నా వాట్సాప్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా బాన్సేలో కానీ ఈ సుజుకి ఆర్ట్లో కానీ ఇంకేదైనా నాకున్న బర్డ్స్లో పెట్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ నేను ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు క్లారిఫై చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. వాట్సాప్ గ్రూప్ కానీ ఇది కానీ కంప్లీట్గా ఫ్రీ. ఏది కూడా ₹1 ఛార్జ్ చేయబడదు. అబ్సల్యూట్లీ ఫ్రీగా మీకు తీసుకుంటాను. ఫ్రీ జాయిన్ అవ్వడం ఫ్రీ, దేనికి డబ్బులు ఛార్జ్ చేయడం పడదు. ఫ్రీగా మీరు నేర్చుకొని ఈ ఆర్ట్ నేర్చుకోవాలంటే మీరు ఎంకరేజ్ చేయండి. మీతో పాటు మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రం, ఎందుకంటే సార్ నేను 10 మందిని జాయిన్ చేశానన్నారు, ఆ 10 మంది అసలు వీడియో కూడా చూడరు. అసలు వద్దు. మనకు ఉన్నది ఒకరైనా ఇద్దరైనా స్టూడెంట్స్ ప్యూర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మనం ఈ ఆర్ట్ నేర్పిద్దాం అన్నది నా ఉద్దేశం. నా ఆబ్జెక్టివే ఈ ఆర్ట్ అందరూ నేర్చుకున్న వాళ్ళకి నేర్పించాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఆర్ట్. ఇది నిజంగా మీరు లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందులో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఆ వాట్సాప్ నెంబర్లో నేను లింక్ పెడతాను. మీరు నాకు అడిగితే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.